యేసయ్య ఎక్కడ పెరిగాడు చెప్పండి? యేసయ్య ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. నజరేతు అనే ఊర్లో పెరిగాడు. ఆ ఊరిలో పెరగటం వల్ల ఆయనకి ఆ ఊరి పేరు ఇంటి పేరుగా మారిపోయింది. అందరూ కూడా ఆయన్ని ఏమని పిలిచారంటే నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అన్నారు. చాలాసార్లు మనం కూడా, చాలామంది సేవకులు కూడా నజరేయుడైన యేసు నామములో అని అంటారు. అంటే యేసయ్య ఇంటి పేరుతో సహా పిలుస్తారు, యేసయ్య పెరిగిన ఊరితో సహా పిలుస్తారు. మనందరికీ కూడా ఇంటి పేర్లు ఉంటాయి. మనందరికీ కూడా ఇంటి పేర్లు ఉంటాయి. మీ అందరికి ఇంటి పేర్లు లేవా? ఇంటి పేరు లేకుండా ఒక అప్లికేషన్ పూర్తి అవ్వదు. ఇంటి పేరు లేకుండా ఆధార్ కార్డు ఉండదు. ఇంటి పేరు లేకుండా రేషన్ కార్డు ఉండదు. నీ ఇంటి పేరు ఏందని అడుగుతారు. నీ పేరు చెప్పు అంటారు. మన పేరు చెప్పామనుకో పూర్తి పేరు చెప్పు అంటారు. అంటే నీ ఇంటి పేరుతో సహా చెప్పు అంటారు. అర్థమవుతుందండి? పునీత్ కుమార్ అంటే ఊరుకోరు. నీ ఇంటి పేరు పూర్తి పేరు చెప్పు. చేజర్ల పునీత్ కుమార్, చేజర్ల మా ఇంటి పేరు. దేవునికి స్తోత్రం. అలాగే మీ ఇంటి పేర్లతో సహా చెప్పమంటారు. మీ ఇంటి పేర్లు కూడా చెప్పాలి. ఇంటి పేర్లతోనే ఆ పేరు పూర్తి అయ్యిద్ది. ఇంటి పేరుతో కలిపి చెప్తేనే. కొంతమందికి అసలు ఇంటి పేర్లే వాళ్ళ సొంత పేర్లు లాగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు, వాళ్ళ అసలు పేర్లు లాగా. అలా పాపులర్ అవుతారు. కొంతమంది క్రికెటర్స్ ఉంటారు, క్రికెట్ ఆడేవాళ్ళు. గంగూలీ అది ఆయన ఇంటి పేరు. ఆయన పేరు సౌరభ్, సౌరభ్ గంగూలీ. సౌరభ్ పోయింది, గంగూలీ 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 అని పిలిచేది వాళ్ళ ఇంటి పేరు. టెండూల్కర్, టెండూల్కర్ అనేది ఆయన ఇంటి పేరు. సచిన్ రమేష్ ఆయన పేరు, సచిన్ రమేష్ టెండూల్కర్. అయితే టెండూల్కర్ 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 ఇంటి పేరే, ఇంటి పేరు. అట్లా చాలామంది ఉంటుంది. అసలు చాలామంది బాగా పాపులర్ అయిన వాళ్ళు చాలామంది అట్లా వాళ్ళ ఇంటి పేరు టాటా. ఈ పెద్ద పెద్ద సంస్థలకు మొన్నే చనిపోయాడు ఆయన. ఆయన ఇంటి పేరు పాపులర్ అయిపోయింది బాగా. రతన్ టాటా, రతన్ టాటా. టాటా అనేది ఇంటి పేరు. మీరు చూడండి బళ్ళు మీద టాటా, టాటా కంపెనీ, టాటా అని. అట్లా ఇంటి పేర్లు పాపులర్ అయిపోతాయి కొంతమందికి, వాళ్ళ పేర్ల కంటే కూడా ఇంటి పేర్లతో పిలిస్తేనే. అలా ఇంటి పేర్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమందికి ఇంటి పేర్లతోనే పాపులర్ అవుతారు, ఇంటి పేర్లే పిలుస్తారు. మా స్కూళ్ళల్లో కూడా మా మాస్టర్లు ఇంటి పేర్లతో పిలిచేవాళ్ళు. రే చేజర్లా లే అనేవాడు నన్ను. అంటే అట్లా నాకు కూడా కొంతమంది ఇంటి పేర్లు పిలవటం అలవాటు అయిపోద్ది, అలవాటు అయిపోయింది. ఆయన పిలవటం విని విని రే చేజర్లా లే అని. చేజర్ల నా పేరు పిలిచేవాడు కాదు, ఇంటి పేరుతో పిలిచే. చాలామంది స్టూడెంట్ని అలా పిలిచేవాడు మా మాస్టర్ గారు. అలా ఇంటి పేర్లు కొంతమందికి పిలుస్తుంటారు, కొంతమందికి పాపులర్ అవుతాయి. ఎంతకీ ఈ ఇంటి పేర్లు గొడవ ఏందనుకుంటున్నారా మీరు? వాక్యం చెప్పమంటే ఇంటి పేర్లు ఎందుకు చెబుతున్నాడు అనుకుంటున్నారా? చూడండి, మంచి విషయం చెప్తా. 2 చేతులైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంటి పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఇంటి పేరుతో కొంతమంది పాపులర్ అవుతారు. యేసయ్యకి కూడా ఇంటి పేరు ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంటి పేరు అంటే ఆయన ఏ ఊర్లో అయితే పెరిగాడో అదే ఇంటి పేరుకి అయిపోయింది. అందరూ అలా పిలిచారు. నజరేయుడైన యేసు, నజరేతులో పెరిగాడు ఆయన అని మనం చూస్తున్నాం. యేసయ్య పుట్టిన తర్వాత ఆ హేరోదు ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపున పిల్లలందరినీ చంపేయమంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమన్నాడు దూత వచ్చి యోసేపుని మరియని. బాలయేసుని తీసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మరలా దూత వచ్చి ఏం చెప్పాడంటే ఇక నుంచి నువ్వు ఇక్కడ కాదు నజరేతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నజరేతు వాడని పిలవబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక. ఏమని పిలవబడాలి? యేసుక్రీస్తు వారు నజరేతు యేసు, నజరేయుడైన యేసు అని పిలవబడాలి. ఆ ఊరి పేరు ఆయనకు ముందు రావాలి. అలా పిలుస్తారు ఆయన్ని అని నజరేతుకెళ్ళి అక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితమే అది ప్రవచనం. నజరేతులో యేసయ్య లోకరక్షకుడు పెరుగుతాడని. అలా నజరేతులోనికి యేసయ్యను తీసుకొచ్చారు. యోసేపు మరియా అక్కడ పెరిగాడు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన సేవ చేస్తూ ఎదుగుతున్నప్పుడు రే ఈయన నజరేతులో పెరిగిన నజరేయుడైన యేసు కదూ, యోసేపు మరియమ్మ కుమారుడు కదా అని అన్నారు. ఆ తర్వాత పేతురును కూడా
పేతురు ఆయన అది ఆయన పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత పేతురు వెళ్ళి చలి కాచుకుంటున్నాడు. అమ్మో నన్ను కూడా పట్టుకుంటారేమోనని. సిలువేయటానికి ఆయన పట్టుకున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన అడుగుతున్నారు, నువ్వు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు కదా, నిన్ను మేము చూసామంటే. అక్కడ వాళ్ళు అడిగింది ఏందో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు కదా నువ్వు. అక్కడ వాళ్ళు కూడా ఏమని పిలిచారు అంటే, ప్రజలందరూ కూడా దాదాపు అక్కడ నివసించే ప్రజలందరూ కూడా నజరేయుడైన యేసు అది అంటే ఆ ఊరి పేరు ఇంటి పేరుగా మారిపోయింది. ఇప్పుడు చేజర్ల మా ఇంటి పేరు, అది ఒక ఊరి పేరు. మీ ఇళ్ళ పేర్లు కూడా దాదాపు కొన్ని ఊరు పేర్లు ఉంటాయి. ఊరి పేర్లతో కొంతమంది ఇళ్ళు ఉంటాయి. అలా వాళ్ళ ఆ ఊరిలో వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి అది కొంతమంది కొన్ని కులాల వారికి కూడా ఆ ఇంటి పేరు అట్లా ఉండిపోద్ది అనమాట. ఆ ఊరిలో నివసిస్తూ ఉండగా ఆ ఊరి పేరే వారి ఇంటి పేరుకి అలా ఉండిపోద్ది. అలా పిలుచుకుంటా అలా 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 వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది వాటి అర్థం మనకు తెలియదు. కానీ ఇక్కడ సరే మనం ఏముందో మనల్ని పక్కన పెడితే యేసుక్రీస్తు వారు నివసించిన ఊరే ఆయన ఇంటి పేరు అయిపోయింది. ఆయన ఇంటి పేరుగా పిలుస్తారు. అలా పిలవాలని చెప్పి దేవుడే తన అనాది ప్రణాళికలో ఉంచుకొని నజరేతుకు పంపించాడంట యేసయ్యని. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పక్కన పెడితే యేసుక్రీస్తు వారే స్వయంగా తాను ప్రకటించుకునేటప్పుడు కూడా నేను నజరేయుడైన యేసుని అని ప్రకటించుకున్నాడు. ఇది ఎక్కడ చూస్తామంటే మనం అపోస్తలుల కార్యముల గ్రంథం, ఇది చదవలేదు కదా మనం, చూద్దాం, అది కూడా చదువుదాం. ఇప్పుడు నేను చదివిన 4-5 వచనాలు చెప్పేశా మీకు ఆల్రెడీ వివరించి. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు చూడండి ఆ మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో అనుకుంటాను, ఒకసారి తీయండి, 8వ వచనం చదవండి. 7-8 నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడండి? నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసు. యేసై చెబుతున్నాడు ఈ మాట. ఒకరోజు పౌలయ్య గారు దమస్కులో ఎవరో యేసైకి ఆరాధన చేస్తున్నారంట, యేసైను నమ్ముకుని ఉన్నారంట. వాళ్ళను కొడదామని చెప్పేసి వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ ఆపాడు, అక్కడ పడేసాడు. గుర్రం మీద నుంచి పడిపోయాడు. కళ్ళు 2 పోయినాయి. ఏం అర్థం కావటల్లా, ఏం కనపడతల్లా. ఆ సమయంలో యేసయ్య వెలుగు ఆయన మీదకి వచ్చింది, ఆయన దగ్గరకు వచ్చింది. ఆ వెలుగును చూసి బిత్తరపోయాడు. ఏంటబ్బా ఈ వెలుగని ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అన్నాడు. నేను ఎవరినో కాదు, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసుని. ఇదిగో నా బిడ్డల్ని నువ్వు హింసిస్తున్నావు, ఇక వద్దు. ఇదిగో నేను చెప్తున్నా, నజరేయుడైన యేసుని నీకు ప్రత్యక్షమయ్యా, ఇంకా నా సేవ చేయి అన్నాడు పౌల్ని. ఇక అక్కడి నుంచి పౌలయ్య గారు యేసయ్య సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా యేసయ్య ఏం చెప్పుకున్నాడు? నజరేయుడైన. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఆ ఊరి పేరేంది? నజరేతు. నజరేయువాడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకీ మన పేర్లకి అర్థం తెలియదులే కానీ యేసుక్రీస్తు వారు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఆయనే ఎందుకు చెప్పుకున్నాడు నేను నజరేయువాడిని? దేవుడు నజరేతులోనే యేసుని ఎందుకు పెంచాడు? ఆయన ఇంటి పేరు ఎందుకు అయింది నజరేతువాడు, నజరేయువాడు అని? అంటే యేసయ్య ఏది చేసినా, మన దేవుడు ఏది చేసినా ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. మన దేవుడి పేరేంది? యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు. యేసు అంటే అర్థమైంది. యేసు అంటే అర్థమైంది. ఆయన పెట్టుకున్న పేర్ల అర్థం ఉంది. యేసు అనగా రక్షకుడు. ఏంటి యేసు అంటే? ఎవరన్నా అడిగితే చెప్పాలి, మీరు నమ్ముకున్న దేవుని పేరు ఏంటంటే యేసు. యేసు అంటే అర్థమైంది అని అన్నప్పుడు నోర్లు ఎల్లబెట్టకుండా యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు. అన్నిటి నుంచి రక్షిస్తాడు ఆయన, మమ్మల్ని కాపాడుతాడు. ప్రాముఖ్యంగా నిత్య నరకం నుంచి రక్షిస్తాడు. అందుకే ఆయన వచ్చాడు. ఆయన పేరు యేసు, రక్షకుడు. యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే ఏంది? పంపబడినవాడు అని కూడా అర్థం. పంపబడినవాడు. ఎక్కడి నుంచి పంపబడ్డాడు ఈయన? ఆకాశము నుంచి. సైన్యములకు అధిపతియగు యెహోవా మన తండ్రి
ఆయన యేసయ్యను పంపించాడు, పంపబడిన వాడు. ఒక పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు. ఏందా పని అంటే సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు కలువరి శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన పంపబడిన వాడు. క్రీస్తు అంటే పంపబడినవాడు. యేసు క్రీస్తు అంటే రక్షించటానికి పంపబడిన వాడు. దేవునికి స్తోత్రం. కొంచెం లోతుకి వెళ్తేనేమో మీకు అర్థం కాదు, మీరు బుర్రలు కోక్కుంటారు, అటు ఇటు చూస్తారు. అందుకని వెళ్ళకపోతే కొన్ని విషయాలు మీరు తెలుసుకోలేరు. తెలుసుకునే వాళ్ళ కోసమన్నా తెలుసుకోవాలి, నేను చెప్పాలి. జాగ్రత్తగా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట యేసుక్రీస్తు అంటే రక్షించటానికి పంపబడినవాడు, రక్షించటానికి వచ్చిన అభిషిక్తుడు యేసుక్రీస్తు అంటే. అది అర్థం. ఆయన ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు నజరేతువాడు అని ఎందుకు పెట్టుకున్నాడు? నజరేతునే ఇంటిగా ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడ ఆ సమయంలో చాలా ఊర్లు ఉన్నాయి. కపెర్నహూం ఉంది, గలిలయ ఉంది, ఇంకా మీకేమన్నా తెలుసుంటే 2-3 యెరూషలేము ఉంది, ఏమండి యెరికో ఉంది. చాలా ఊర్లు ఉన్నాయి అక్కడ, చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊరుల్లో పెరగకుండా నజరేతులోనే ఎందుకు పెరిగాడు? నజరేతువాడు అనే పేరు ఎందుకు తగిలించుకున్నాడు? అందరూ ఆయన నజరేతువాడు, నజరేతువాడు, నజరేయుడైన దేవా, నజరేయుడైన యేసు అని ఎందుకు పిలిచారు? కొంతమంది అయితే అలా పిలిస్తేనే దేవుడు మా మొర్ర వింటాడని కూడా పిలిచారు. మార్కు సువార్తలో మనం చూస్తాం, గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. వాడు ఏమని పిలిచాడు తెలుసా? నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు నన్ను కాపాడయ్యా. చూద్దాం ఆ మాట కూడా మార్కు సువార్తలో ఉంటుంది. చూడండి ఏమని పిలిచాడు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం దగ్గరికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం చదవండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాము. ఎవరని విన్నాడు? నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ యేసు అని విన్నాడు? ఎక్కడ యేసు అని విన్నాడు? నజరేయుడైన యేసు. అంటే ఆయనకి నాకు తెలిసి నజరేతు అంటే ఏందో అర్థం తెలిసి ఉంటుంది బాగా. ఆ గుడ్డోడికి నజరేతు అంటే ఏంటో తెలిసి ఉంటుంది. ఈయనే నన్ను కాపాడతాడు, ఈయనే నాకు ఈ గుడ్డితనం నుంచి నన్ను తప్పిస్తాడు అనుకొని, దావీదు కుమారుడా నువ్వు నజరేయుడు అని యేసని నాకు తెలిసిందయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను కరుణించయ్యా అని పెద్దగా పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ యేసని చెప్తున్నాడు ఈయన? ఎక్కడ యేసని ఈయన విన్నాడు? నజరేయుడైన యేసు, నజరేతు వాడైన యేసు. ఎన్ని చూపిస్తున్నాను చూడండి మీకు. నజరేతు, 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 నజరేయువాడు, నజరేతువాడు, నజరేతువాడైన యేసు. మనం కూడా ఇప్పుడు చాలామంది సేవకులు కూడా నజరేతు వాడైన యేసయ్య, నజరేయుడైన యేసయ్య అని చెప్పుకుంటా ఉన్నాం. ఇంకా మీకు చాలా చూపిస్తాను, ఇక చాలే విషయంలోనికి వెళ్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే అర్థం రక్షించటానికి వచ్చినవాడు. ఈ యేసుక్రీస్తుకు ముందు దేవాది దేవుడు ఈ ఇంటి పేరును తగిలిచ్చాడు. ఆయనకి ఇంటి పేరుతో అవసరంలా, ఆయనకి ఏ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలా, ఆయనకు ఆధార్ కార్డు లేదు, ఆయనకు రేషన్ కార్డు లేదు, ఆయనకు అవసరంలా ఇంటి పేరుతో. కానీ దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనం ఒక విషయాన్ని గ్రహించాలి, మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలని పెట్టాడు. ఆయన ఇంటి పేరు, ఆయన పెరిగిన ఊరు నజరేతు. ఏంటి దాని అర్థము అంటే ఏమి లేదు. నజరేతు అంటే అర్థం యేసయ్య చేసే ఒక కార్యాల్లో ఒకటి. అదేంటంటే నజరేతు అంటే చిగురించుట అని అర్థం. ఏం చెప్పండి? కొత్త మొలక వేయుట అని అర్థం. ఏం చెప్పండి? నోరు తెరవరా అందరూ? నోరు తెరగదా? సరేలే, మీరు ఏమంటున్నారో మీకే తెలుసు కాబట్టి పక్కన వాళ్ళు వింటారని భయమా? సరే, నోరు తెరిసన్నా చిన్నకన్నా చెప్పండి. నోరు తెరిసి మీకు నోరు తెరకపోయినా చిగురించుట, కొత్త మొలక వెయ్యుట. నజరేతు అంటే అర్థం. కొత్త మొలక అంటే చెట్టు మోడు బారిపోయింది, చెట్టు ఎండిపోయింది, చిన్న మొలకేసింది.
ఓ పక్కన పచ్చగా. మీరు చూశారు ఎప్పుడన్నా? ఇప్పుడు చూసారా లేదా చెప్పండి. మామూలుగా చూసి ఉంటారు, మామూలుగా అందరూ చూసి ఉంటారు. నేను చాలాసార్లు చూసా. చెట్టు ఏమో మొత్తం ఎండిపోయి ఉంటుంది, భూమిలో నుంచి ఉంటుంది. చెట్టు ఎండిపోయి ఉంటుంది. అందరూ అనుకుంటారు ఆ చెట్టు ఎండిపోయింది, ఇక ఈ చెట్టు ఎందుకు పనికిరాదని వదిలేస్తారు. కానీ ఒక ఒక పక్క నుంచి ఒక పచ్చగా ఒక మొలకేసి ఉంటుంది. చూసారా లేదా? చూసే ఉంటారు. ఆ మొలక అలా 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 పెద్దదైపోద్ది. మరలా ఆ చెట్టు పచ్చగా అయిపోద్ది కొన్ని రోజులకి. దేవునికి స్తోత్రం. నజరేతు అంటే అది ఆ మొలక, కొత్త మొలక చిగురించటం, మోడు బారిన ఎండిపోయినటువంటిది చిగురించటం, మొలకెయ్యటం. యేసుక్రీస్తు వారు దాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నాడంటే, యేసయ్య అంటే నేను రక్షిస్తాను, క్రీస్తు అంటే నేను పంపబడ్డాను, నజరేతు వాడైన క్రీస్తు, నా ఇంటి పేరు నజరేతు అని ఎందుకు పెట్టుకున్నానంటే, నేను చేసే పని ఏంటి అంటే ఎండిపోయిన మోడుబారిపోయిన జీవితాలను నేను చిగురింపజేస్తాను. ఇప్పుడు కొట్టరు మీరు చప్పట్లో, కొట్టాల్సినప్పుడు కొట్టరు, అదే కదా. ఇప్పుడు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి మనం. ఆహా, మోడుబారిన జీవితాలను చిగురింపజేస్తాడు. ఎండిన జీవితాలు, ఎండిన చెట్టు ఏ మాదిరిగా ఉందో ఆ ఎండిన చెట్టుకి కొత్త మొలకొచ్చినట్లుగా ఇక నా జీవితం ఎండిపోయింది, మోడుబారిపోయింది, ఎందుకు పనికిరాదు, నిరాశ, నిరుత్సాహం, చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుకోవటం, ఎండిపోయిన జీవితం లాంటి వాళ్ళని, మోడుబారిపోయిన జీవితం లాంటి వాళ్ళని, పనికిరాని వాళ్ళని నెట్టివేయటం, త్రోసివేయటం, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేస్తాడు అంటే చిగురింపచేస్తాడు, కొత్త మొలక వారికి ఇస్తాడు. వాళ్ళు కొన్ని రోజుల్లో చిగురించి పచ్చగా తయారవుతారు. వాళ్ళు ఎండిపోయి నల్లగా మోడుబారిపోయినటువంటి వారు కొన్ని రోజులకి ఎలా అయిపోతారంట? ఎవరు ఇలా చేస్తారు? యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. తన ఇంటి పేరుని ఆ విధంగా పెట్టుకున్న నజరేతు వాడగు యేసయ్య మాత్రమే చేస్తాడు ఈ విధంగా. మనుషుల వలన కాదు. మనుషులు ఇంకా చెడిపోతే బాగుండు అనుకుంటారు, పైకి నవ్వుతా అయ్యో ఇలా అయిందా, లేకపోతే ముఖంలో విచారం పెట్టుకొని పక్కకెళ్ళి నవ్వుకుంటారులేండి. అలా ఇలా అయ్యిందా అని అనుకుంటారు. కానీ మనుషులు మనల్ని చిగురింపజేయలేరు, మనకి కొత్త మొలక ఇవ్వలేరు, కొత్త జీవితాన్ని ప్రసాదించలేరు. ఎండిపోయిన మన జీవితాలకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించేది, క్రొత్త జీవితాన్ని ఇచ్చేది మన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పు బిగ్గరగా. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలని, మోడుబారిన జీవితాలని అందుకే అయ్యా నా ఇంటి పేరే నజరేతు అని పెట్టుకున్నా. నేను నజరేతులో పెరిగా, నజరేయువాడు అని పిలిపించుకున్నా. నన్నందరూ నజరేయువాడు. మనుషులే కాకుండా దేవదూతలు కూడా వచ్చి అన్నారు. సమాధిలో నుంచి ఆయన లేచిన తర్వాత స్త్రీలు వస్తారు ఆయన్ని చూద్దామని. అక్కడ వెతికితే కనపడరు. వాళ్ళు బెంబేలెత్తిపోతా భయపడతా ఉంటే, మీరెందుకు ఆయన్ని ఎక్కడ ఎతుకుతున్నారు? నజరేయుడైన యేసు ఎక్కడా లేడు. ఆ మాట మనం చూసాం, చదివాం మార్కు సువార్త 16వ అధ్యాయంలో. దేవదూతలు కూడా ఏమన్నారంటే నజరేయుడైన యేసు ఇక్కడ లేడు అంటే, వాళ్ళు కూడా ఆ ఇంటి పేరును కలిపి చెప్తున్నారు. చూడండి, మనం చాలా దగ్గరలో చూస్తాం బైబిల్లో. ఇంతవరకు మనం ధ్యానం చేయలేదు కానీ ఈ విషయం పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు నాకు ఆలోచన ఇచ్చాడు. చదువుతూ ఉండగా నజరేయుడు నజరేయుడు నేను కొట్టినప్పుడు చాలా వచ్చేసిన ఒక పెద్ద లిస్టు. నజరేతు, నజరేయువాడు, నజరేయువాడు. ఆహా, ఎందుకు అని ఆలోచన చేస్తే నజరేయుడు అనగా ఏమొచ్చింది అంటే చిగురించుట, కొత్త మొలక వేయుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, మన జీవితాలు మోడుబారిన జీవితాలుగా ఉంటే, నిరుత్సాహంలో ఉంటే, నిరాశగా ఉంటే, ఏదో ఒక విషయంలో మనం కృంగిపోయి ఉంటే, మన పరిస్థితి దిగజారిపోయి ఉంటే కొత్త మొలకేస్తుందండి. కొత్త మొలక వేయిస్తాడండి మన దేవుడు. క్రొత్త జీవితాన్ని ఇస్తాడండి మనకి. ఏడుపే ఉంటే, దుఃఖమే ఉంటే సంతోషాన్ని కలిగిస్తాడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్నే ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నాడండి. మన ఇంటి పేర్లకు అర్థం మనకు తెలియదు కానీ, అర్థం లేకుండా, పరమార్థం లేకుండా మన యేసయ్య ఏమీ చెయ్యడు. ఒకటి చేశాడంటే, ఒక పని చేశాడంటే, ఒక వాక్యం రాయబడిందంటే ప్రతి దానికి బైబిల్లో అర్థం పరమార్థం ఉంది.
కొన్ని వందల వేల ఊరి పేర్లు ఉన్నాయి బైబిల్లో. ప్రతి దానికి అర్థం ఉంది, ప్రతి దాని వెనుక పరమార్థం ఉంది. ఆయన సృష్టి అంతటి వెనుక ఒక అర్థం ఉందండి, అంతే. ప్రతి దాని వెనుక ఒక అర్థం ఉంది, మనకు తెలియదు. కానీ తెలుసుకుంటే ఆ అర్థాల వెనుక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు జరిగేది కూడా ఉంటుంది కొన్ని వాటిల్లో, మంచి జరిగేది కూడా ఉంటుంది. మనకు శాపం ఉంటుంది కొన్ని పేర్లు, ఆ పేర్లు మనం పెట్టుకోకూడదు, కానీ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని పేర్లలో శాపం ఉంటుంది, కొన్ని పేర్లలో ఆశీర్వాదం ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి శాపం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, వాటి వెనక అర్థం ఉంటుంది, పరమార్థం దాగి ఉంటుంది. నజరేతు వాడగు యేసయ్య అనటానికి దాని వెనుక ఉన్న అర్థం ఏంది అంటే, నజరేత్ అంటే చిగురించేవాడు, క్రొత్త జీవితాన్ని ఇచ్చేవాడు, దుఃఖంలో ఉన్న వారికి సంతోషాన్ని ఇచ్చేవాడు, మోడుబారిన జీవితాలను చిగురించే యేసయ్య మన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నజరేతు ఇంటి పేరు గురించి ఎందుకు మొత్తుకున్నానో? నజరేతు అంటే అర్థం అది కాబట్టి ఎంతసేపు మొత్తుకున్నా నేను ఈ విషయాన్ని. మీరు కూడా విశ్వాసంలో బలపరచబడటానికి మీకు ఈ విషయాన్ని దృఢంగా ఖచ్చితంగా చెప్తున్నా. మీరు విశ్వాసంలో నమ్మండి, మీ జీవితంలో కూడా దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఆ పాత జీవితం, మూడుబారిన జీవితం, దుఃఖంలో ఉండే జీవితం, అదే లేకపోవటం, అదే పడుకోవటం, అదే పని, అదే విధానంలో కొన్ని సమస్యలతో, కొన్ని ఇబ్బందులతో, కొన్ని బాధలతో ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితుల్లో నువ్వు ముందుకెళ్ళి ఇది నా జీవితం అంతా ఇంతేనా, నా బ్రతుకంతా ఇంతేనా, చిగురించేది లేదా, క్రొత్త జీవితం లేదా, క్రొత్త మొలక రాదా ఇక అని అనుకుంటుంటే దేవుడు నీకు చెప్తున్న మాట ఏంది అంటే క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. తెల్లవారగానే క్రొత్త వార్త వింటావు, తెల్లవారగానే క్రొత్త వార్త వింటావు, సంతోషకరమైన వార్త వింటావు. ఆహా, నా దేవుడు క్రొత్త మొలకేసాడు, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు, క్రొత్త ప్రసాద్. మలుపులు తిరుగుద్ది నీ జీవితం, మలుపులు తిరుగుద్ది. అలా మలుపు తిరిగి అప్పటి వరకు అక్కడే ఉన్నటువంటి నీ జీవితం, లేకపోతే వేరే వేరే స్థలాల్లో, శాపకరమైనటువంటి స్థలాల్లో, ఆశీర్వాదం లేనటువంటి స్థలాల్లో జరిగే నీ జీవితం సరాసరి తెల్లారగానే ఒక మంచి స్థలానికి వెళ్ళిపోతావు నువ్వు. అక్కడ నీకు ఒక క్రొత్త వార్త, లేకపోతే ఒక క్రొత్త ఆశీర్వాదం, ఒక క్రొత్త దీవెన, క్రొత్త మొలక. అర్థం చేసుకోండి, దేవాది దేవుడు నడిపిస్తాడు అలా నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నడిపిస్తాడు? మనం వెళ్ళలేం, ఆయన నడిపిస్తాడు. అలా ఆయన నడిపిస్తాడు, ఆయన అక్కడికి తీసుకెళ్తాడు నిన్ను, అక్కడ ఉంచుతాడు నిన్ను. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు రూతు జీవితం గుర్తొస్తూ ఉంది. కొంతమంది జీవితాలు ఉన్నాయి, ఇప్పుడు రూతు జీవితం గుర్తొచ్చింది. రూతు తెలుసుగా మీకు, రూతు గురించి చాలాసార్లు చెప్పాను. భర్త చచ్చిపోయాడు, మామయ్య చచ్చిపోయాడు, అత్త ఈమె మిగిలి ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు, మోయాబు దేశం. అమ్మ మీరు ఇంటికి వెళ్ళిపోండి అంది. నేను వెళ్ళనత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు, నీ ఇల్లే నా ఇల్లు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటా, నువ్వు ఇంటి కింద ఉంటే ఇంటి కింద ఉంటా, ఎక్కడుంటే అక్కడ ఉంటా. దాని అర్థం అదే కదా. ప్రాముఖ్యంగా అన్నమాట, నీ దేవుడే నా దేవుడు అంది. అంటే ఆ దేవుణ్ణి తీసుకుంది, యేసయ్యని తీసుకుంది ఆమె దగ్గరికి, ఆమె జీవితంలోకి. వార్ప ఏమందంటే, ఇంకో కోడలు కూడా ఉంది, ఆమె ఏమందంటే నేను వెళ్ళిపోతానులే అత్త అని చెప్పేసి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూత్ అయితే ఆ దేవుణ్ణి ఆశ్రయించింది, ఆ అత్తతో పాటు వెళ్ళింది. మనం అక్కడ చూస్తామండి, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిద్ది. ఇప్పుడు తిండి కావాలి వీళ్ళకి. ఏమంటదంటే, ఆ రోజుల్లో పరిగె ఏరుకునేవాళ్ళు. పొలాల్లో వాళ్ళు దొల్ల కొడతా ఉంటే కొన్ని గింజలు రోడ్డు పక్కన పడిపోతాయి, పొలాల పక్కన. వాళ్ళు అవి తీసుకోరు. ఈ రోజుల్లో అంటే మొత్తం అన్నీ తీసేసుకొని కట్టగట్టుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో వదిలేస్తారు. అవి ఎందుకంటే బేదలుగా ఉన్నటువంటి వారికి వాళ్ళు వచ్చి ఏరుకొని వాళ్ళ కడుపు నింపుకుంటారు. ఈ రూతు తెల్లారగానే అత్తతో చెప్పింది, అత్త నేను వెళ్ళి పరిగె ఏరుకొని వస్తాను, మనకు భోజనానికి కావాలి కదా. సరేనమ్మా. ఏమి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఏ పొలం దగ్గరికి వెళ్ళిందో తెలుసా? ఏ పొలాలు ఎంతమంది లేవు అక్కడ,
బోలెడ మంది పొలాలు ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఈమెకి దేవుడు ఎవరిని భర్తగా ఇవ్వబోతున్నాడో ఆయన పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూస్తారన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది. రూతు 2వ అధ్యాయం, రూతు పుస్తకం 2వ అధ్యాయం దగ్గరికి రండి. చదవండి, మొదటి నుంచి చదువుతారా? నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. ఆ పొలం కలిగిన ఆయన పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి, అమ్మా అత్తమ్మా నేను వెళ్ళి పొలంలోకి వెళ్ళి పరిగి ఏరుకొని వస్తానని చెబుతుంది. ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి నేర్కొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పో అనింది. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారు వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము. ఈ మాట జాగ్రత్తగా తీసుకొని వీలైతే అండర్లైన్ చేయండి, మీ దగ్గర పెన్ను ఉంటే. ఆమె ఎక్కడైతే పరిగె వేరుకోవటానికి వెళ్ళిందో అక్కడ అది చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాయిస్తున్నాడు చూడండి భక్తుని ద్వారా. ఆమె వెళ్ళి ఆమె పోయిన భాగం ఎక్కడైతే ఆమె వెళ్ళి పరిగి వేరుకుంటుందో ఆ పొలము, ఆ భాగం ఎవరిది అంటే బాబా. దేవునికి స్తోత్రం చెప్పరే గట్టిగా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఏ పొలం దగ్గరికి వెళ్ళి ఏరుకుంటుందేమా? ఎవరు నడిపించుంటారు అక్కడికి రూతుని? అసలు రూతు జీవితం ఎలా ఉంది? 3 భార్యల జీవితం. భర్త చనిపోయాడు, మామయ్య చనిపోయాడు, నానే వాళ్ళు దూరంగా ఉంటారు. ఏమండి, ఎవ్వరూ లేరు. ఎలా ఉంటుంది చెప్పండి? దిక్కు లేని బ్రతుకు. దాన్ని 3 భార్యల జీవితం అంటారు. ఎవరన్నా ఇప్పుడు దాదాపు స్త్రీలకి భర్త అండ, భర్త తీసుకొచ్చి పెడితే తింటారు, అవునా కదా? భర్త లేనటువంటి స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడంటే పనులు చేసుకుంటున్నారు కానివ్వండి, ఏమండి, 3 భార్యల జీవితమే కదండి. 3 భార్యల జీవితం, ఏడ్చే జీవితం, దుఃఖపడే జీవితం. నానే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తుంటారు, ప్రతి ఒక్కరూ హేళన చేస్తూ ఉంటారు. అటువంటి బ్రతుకులో ఉంది రూతు. అత్తమ్మ రూతు ఇద్దరు స్త్రీలే ఉండారు. అటువంటి పరిస్థితుల్లో నయోమి రూతు, అటువంటి పరిస్థితుల్లో అత్త వెళ్ళి ఏదన్నా ఏరుకొని వస్తాను, ఒక ముద్ద తిందామని అంది. ఆమెమో పెద్ద ఆవిడ, పోయిరామ్మ ఏదన్నా ఏరుకొని రామ్మ తిందామని చెప్పింది. ఏమో వెళ్ళి సరాసరి ఆ దేవుడు, నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు దేవుడు మనసుగా ఇటు కాదు, ఈ రోడ్లో కాదు, ఈ రోడ్లో వెళ్ళని చెప్పుంటాడు రూతుకి. ఆ రోడ్డుకు తిరిగింది, మరలా అలా కొంచెం దూరం ఈ రోడ్డు అయిపోయిందా, ఇదిగో ఇటువైపు రైట్కి తిరిగానే ఉంటాడు. రైట్కి తిరిగింది, అలా తిరిగింది, ఇలా తిరిగి దేవుడు ఎడు తిప్పితే అలా 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 తిరుగుతుంది. సరాసరి వెళ్ళింది. పొలాలు చాలా కనపడుతున్నాయి ఆమెకి. ఊరి చివర చాలా పొలాలు కనపడుతున్నాయి. ఎక్కడ వంగల, ఎక్కడ ఏరుకోల. సరాసరి బోయాజ్ అనే వీళ్ళ బంధువే, ఈమెకు వరస అవుతాడు ఒక రకంగా. ఆయన పొలం దగ్గరికి వెళ్ళి పరిగేరుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ వంగమ్మ, ఇక్కడ కూర్చోమ్మ, ఇక్కడ పరిగేరుకోమని అక్కడ ఏరుకునేటట్టు రూతుని చేశాడు. ఇదిగో నీకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాను, నా దగ్గరికి వచ్చావు, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చావు, నీ దేవుడే నా దేవుడత్తా, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పి వచ్చావు, నా దగ్గరికి వచ్చావు నువ్వు రూతు. ఇక నీ జీవితంలో క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరెవలేరు, మనుషులు ఇవ్వలేరు. ఇది మనుషులు ఇచ్చేది కాదు, మనుషుల వలన కాదు. దేవుడు నడిపిస్తేనే మనం ఆశీర్వాదకరమైన స్థలాల దగ్గరికి వెళ్ళగలం. మనకెక్కడ దీవెన అక్కడికి వెళ్ళగలం. అక్కడికి దేవుడు నడిపించాల, మనుషుల వలన కాదు. ఇప్పటి వరకు మోడు బారిపోయింది నీ జీవితం. ఏడుపు, దుఃఖం, తిండి సరిగా లేదు, నానేవాళ్ళు లేరు, భర్త లేడు, మామయ్య లేడు, మగ దిక్కు లేదు, యజమానుడు లేడు. అటువంటి కుటుంబం క్రొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు యేసయ్య రూతుకి. యేసేపు వచ్చింది ఏందో,
యోసేపు జీవితం కూడా అట్లాంటిదే దాదాపు. ఏమండి, క్రొత్త జీవితాన్ని ఇస్తాను రూతు ఇక చూడు అన్నాడు. బోయాజు పొలం దగ్గరకు నడిపించాడు. అక్కడ పరిగెరుకుంటుంటే అదే సమయానికి ఆయన వచ్చాడు. అది చూడండి, అదే సమయానికి బోయాజు కూడా వచ్చాడు. పొలం చూసుకుందామని వచ్చాడు ఆయన. చూసుకుందామని వస్తే అందరే చాలామంది ఏరుకుంటుంటారు, చాలామంది పొలంలో పనిచేస్తున్నారు. ఈయన కళ్ళు ఈ అమ్మాయి మీదే పడ్డాయి. పిలిచాడు, ఎవరు ఆ అమ్మాయి, కొత్తగా ఉంది అంటే. వాళ్ళ ఊర్లో అమ్మాయి అయితే ఆయనకి ఎరుకే, తెలిసే ఉంటుంది, చూస్తూ ఉంటాడు కాబట్టి. ఈ అమ్మాయి మోయాబు దేశం నుంచి వచ్చిన అమ్మాయి కదా, ఎవరు ఆ అమ్మాయి కొత్తగా ఉందంటే ఒక అతను వచ్చి మొత్తం వివరంగా చెప్పాడు. అయ్యా, ఇది విషయం, మీ బంధువు ఉంది కదా నయోమి, ఇక్కడ మొన్న కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళింది కదా, అక్కడ భర్త చనిపోయాడు కదా, ఆ తర్వాత కొడుకులు చచ్చిపోయారు కదా, కోడళ్ళు ఇద్దరుంటే ఆ కోడళ్ళు ఇద్దరికి చెప్పింది మీరు వెళ్ళిపోండి అమ్మని. ఒక కోడలు వెళ్ళింది కానీ ఈ అమ్మ వెళ్ళలేదయ్యా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు అని చెప్పేసి వచ్చిందంట. చాలా నీతిమంతురాలుగా ఉంది, అడిగింది, పద్ధతిగా ఏరుకుంటుంది. ఇంతమంది మగవాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళ మీద ఇంత కన్ను కూడా ఇట్లేదు ఆమె, చాలా నీతిమంతురాలయ్యా అంటే. ఆ మాట ఎందుకన్నానంటే ఆ కింద చదివితే కొన్ని విషయాలను బట్టి మనకు అర్థమైంది. బోయాజు చెప్తాడు ఆమెతో, ఇంతమంది పురుషులుండగా ఒక్క పురుషుడి మీద కూడా నువ్వు కన్నెత్తి చూడలేదే, నువ్వు నీతిమంతురాలు అమ్మ అంటాడు. కాబట్టి ఆ మాట చెప్పగానే వెంటనే రే ఆ అమ్మాయిని పిలవండి అంటాడు. వచ్చింది, అమ్మా నీ గురించి నేను విన్నాను, నువ్వు చాలా నీతిమంతురాలు అని నాకు అర్థమైంది. నా బంధువురాలే నయోమి, ఇదిగో నువ్వు జీవితాంతం ఇక్కడే పరిగేరుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు తిండికి భయపడాల్సిన అవసరంలా, నువ్వు తిండికి భయపడాల్సిన అవసరంలా, నీకు ఏ ఇబ్బంది లేదు. చక్కగా పరిగేరుకొని వెళ్ళిపో, హ్యాపీగా తిను, సంతోషంగా నువ్వు నీ అత్త ఉండండి. ఈ పొలం ఇక నీదనుకో. ఎవరంటారండి, ఎవరు ఏరుకోమంటారు చెప్పండి? ఆ మనసు ఎవరు కలిగించారు బోయాజుకి? దేవుడు. ఎందుకు? ఈమె జీవితంలో క్రొత్త జీవితాన్ని ప్రసాదించటానికి, చిగురింపజేయటానికి, క్రొత్త మొలక ఇవ్వటానికి దేవుడే ఆ మనసును బోయాజుకి ఇచ్చాడు. ఆమె వెళ్ళింది, అత్తకి భోజనం పెడతా చెప్పింది. ఎవరో పెద్ద అయినా బోయాజు అంటమ్మా, నన్ను ఏరుకోమన్నాడు అత్త, నేను ఏరుకున్నాను, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు వచ్చానో ఏరుకోమని చెప్పాడు అని అంటే ఆమె సంతోషించింది. అమ్మ ఆయన ఎవరో కాదమ్మా, మా బంధువు, నీకు సరైనటువంటి జోడు అయినా, నీకు సరిపోయినటువంటి వాడు, నీ భర్తగా సరిపోయినటువంటి వాడు. ఒక పని చేయి, వెళ్ళి తెల్లవారుజామున ఆయన కాళ్ళ దగ్గర పడుకో, ఆయన నిన్ను కరుణిస్తాడేమో అని చెప్పింది. ఏమి వెళ్ళి అంత చరిత్రలేండి వివరించుకుంటూ వెళ్తే మనకు గంటల సమయం చాలదు. రూతు గ్రంథం మీద కొన్ని గంటలు చెప్పుకోవచ్చు మనం, అందులో ఉన్న ఆత్మీయ అర్థాలు. వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర పట్టుకుంటుంది తెల్లవారుజామున. ఆయన లేచి చూస్తాడు, ఏంటమ్మా నా కాళ్ళ దగ్గర పడుకున్నావు? ఇదయ్యా మా అత్త చెప్పింది. అంటే ఒక స్త్రీ కాళ్ళ దగ్గరకు వచ్చిందంటే వివాహం చేసుకోమని అర్థం. సరే, ఇంకొక బంధువు కూడా ఉన్నాడమ్మా, అతన్ని కూడా అడుగుతాను, అతను కాదంటే అతను ఇంకా నీకు సమీప బంధువుడు అని చెప్పి అతన్ని కనుక్కుంటే అతను నాకు కాదు, నా వల్ల కాదని. అది కూడా దేవుని ప్రణాళిక. బోయాజు వివాహం చేసుకోవాలి ఏమని, ఆమె కాదు, అతను కాదు. దేవుడు అట్లా ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అతను పక్కకు జరిగాడు, బోయాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. బోయాజు రూతు బిడ్డను కంటారు. ఆ బిడ్డకు ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డకు ఇంకో బిడ్డ పుడతాడు. ఆ బిడ్డే దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు తాతే బోయాజు, దావీదు నానమ్మే రూతు. చూడండి చరిత్ర ఎలా వచ్చిందో, ఎక్కడికి తీసుకొచ్చాడు. దావీదు ఏమయ్యాడు? యెరూషలేముకి రాజు అయ్యాడు. ఎవరి సంతానంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ? రూతు బోయాజు సంతానంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ దావీదు. దావీదు రాజు అయ్యాడు. చివరి మాట చూడండి, చివరి వచనం మీకు అర్థమైంది. 18, 19, 20, 21 వచనాలు చదవండి. నేను చెప్పింది మీకు అక్కడ ఉంటది. పెరీసు వంశవలేదు ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. అమ్మా, చివరి అధ్యాయం చివరిలోకి వచ్చేసి, చివరిలోకి 20వ వచనం చదవండి. నైసోను సెల్మానును కనెను, సెల్మాను బోయాజును కనెను. బోయాజు ఎవరిని కన్నాడు? రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదుని అన్నాడు. దావీదు తాత ఎవరో? ఈ బోయాజే. దావీదు నానమ్మ ఎవరో? ఈ రూతే.
ఈ రూతు జీవితం అసలు మొదట ఏంది? మూడుబారిన జీవితం, భర్త లేని జీవితం, మామ లేని జీవితం, ఇంటి యజమానుడు లేని జీవితం. ఎక్కడికి నడిపించాడు దేవుడు? పొలం దగ్గరికి నడిపించాడు. ఎవరు పొలం దగ్గరికి నడిపించాడు? బోయాజు పొలం దగ్గరికి నడిపించాడు. అసలు ఆ మలుపులు చూడండి. దేవుని నడిపింపు ఎలా ఉంటుందో. మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి, మూడుబారిన జీవితాలను చిగురింపజేయటానికి దేవుడు ఎలా నడిపిస్తుంటాడో చూడండి. ఏమండి? దావీదు పుట్టాడు. దావీదు సంతానంలో నుంచే యేసయ్య వచ్చాడు. యేసయ్య పుట్టింది దావీదు సంతానంలో నుంచి. దావీదు కుమారుడా అని పిలిచాడు ఇందాక గుడ్డోడు. నజరేయుడగు యేసు అని విని దావీదు కుమారుడు అంటే దావీదు సంతానంలో నుంచి యేసయ్య. అసలు ఆ ప్రణాళిక చూశారా? స్తోత్రం చెప్పాలి ఒకసారి గట్టిగా. ఎంత గొప్పవాడో తెలుసా మన దేవుడు. గల్లీలలో సందుల్లో ఉండే దేవుడు కాదు మన దేవుడు. గల్లీలకు ఒకడు, సందుల్లో ఒకడు దేవుడు ఉండి నేను దేవుడిని. ఇది సర్వ సృష్టికర్త, సృష్టి ఆరంభము నుంచి ఒక ప్రణాళికతో నడిపించుకుంటా వస్తున్నవాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఏమండి చూసారా? ఈ మధ్యలో మనం మాట్లాడుకునే కొంచెం మచ్చు తొలకనంతే. ఆయన గొప్ప శక్తి ముందు, ఆయన చేసే కార్యాల ముందు చిన్న చిన్నవి అన్నమాట. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కటి మాట్లాడుకుంటుంటాం మనం. ఆయన శక్తి, ఆయన గొప్పతనం మన ఊహకు అందదు. మన జీవితం చాలదు. మన జీవితం సరిపోదు. మన జీవితం కాదు, సృష్టి ఆరంభం నుంచి పుట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి జీవితాలు ఏవి సరిపోవు ఆయన శక్తిని వర్ణించుకోవటానికి, ఊహించుకోవటానికి. అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. సరే, చిన్నది చెప్తున్నా. నజరేతు వాడు, నజరేతు అనగా చిగురిచ్చేవాడు, కొత్త మొలక ఇచ్చేవాడు, కొత్త జీవితాన్ని ప్రసాదించేవాడు. యేసుక్రీస్తు వారు ఆ పేరు పెట్టుకున్నాడు. తన ఇంటి పేరుగా ఆ పేరును పెట్టుకున్నాడు, నజరేయుడగు యేసు అని. దాని అర్థం ఏంటంటే మూడుబారిన జీవితాలను ఆయన చిగురింపజేస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో నడిపిస్తాడు. ఆ స్థలాలకు నడిపిస్తాడు, ఆ ప్రాంతాలకు నడిపిస్తాడు. రూతును ఆ విధంగా. రూతు జీవితం అట్లాంటిది. ఇందాక యోసేపు అన్నాను, యోసేపు జీవితం కూడా అట్లాంటిదే. అన్నల చేత కొట్టబడి, గుంటలో వేయబడి, ఏమండి, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి అమ్మబడ్డాడు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మూడుబారిన జీవితం కదా యోసేపు జీవితం కూడా. యోసేపు గురించి చాలాసార్లు చెప్పాను. అంటే గుర్తు చేస్తాను మిమ్మల్ని విశ్వాసంలో బలపరచబడటానికి. మీరు ఏమండి, జైల్లో 2 సంవత్సరాల దగ్గర ఉంటాడు పాపం. భయంకరంగా ఉంటాయి ఆ జైళ్ళు. ఆ టైంలో అస్సలు ఏమన్నా ఆలోచన చేసి ఉంటాడా, నేను ఈ దేశానికే ప్రధానమంత్రిని అవుతానని, నా జీవితం అలా అయ్యిద్దని అనుకొని ఉంటాడు ఆయన. కల్లో కూడా ఊహించుండడు అలా అయ్యిద్దని. కల్లో కూడా ఊహించుండడు. ఆ చెరసాల్లో 2 సంవత్సరాలు ఉంటే, ఒకడికి మేలు చేస్తే వాడు మరిచిపోతే 2 సంవత్సరాలు, అరే నా జీవితం ఏం జట్టయింది అనుకున్నప్పుడు రాజుకు కళ్ళు వచ్చేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక స్టార్ట్ చేస్తున్నాను యోసేపు నీ జీవితం. ఇప్పటి వరకు ఇలా ఉంది కదా, ఇక అయిపోయింది, ఈ జీవితం అయిపోయింది. మూడుబారిన నీ జీవితం ఇక్కడతో అయిపోయింది. ఇక నుంచి కొత్త మొలకెత్తాను నీకు, చూడు, కొత్త జీవితాన్ని ఇస్తాను చూడు. తెల్లారింది, దర్శనం వచ్చింది రాజుకి. ఆ రాత్రి యోసేపు దగ్గరకు ఆ వార్త వచ్చింది, నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి, నేను చెబుతాను అన్నాడు. సారీ కాదు. ఆ కళ రాజు సింహాసనం మీద ఉండి చెప్పాడు సభలో, ఇలా రాత్రి నా కళ వచ్చింది, దీని వివరణ చెప్పండి అని. అప్పుడు గుర్తొచ్చాడు, అక్కడ చెరసాల్లో ఒక ఆయనకి మేలు చేశాడు యోసేపు, అతని కళకు అర్థం చెప్పాడు. అది అక్షరాల నెరవేరింది. అతనుండి రాజుకు చెప్పాడు, రాజా చెరసాల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏది చెప్తే అది జరుగుద్ది. వచ్చిన కళక కరెక్ట్గా చెప్తాడు, అది తప్పకుండా జరుగుద్ది, నా జీవితంలో జరిగింది రాజా అని చెప్పాడు. వెంటనే తీసుకొని రండి, తీసుకొని యోసేపుని తీసుకొని వచ్చారు. ఇదిగో కళ ఇదయ్యి అంటే ఆ కళకు ఉన్నట్టు చెప్పేస్తాడు యోసేపు. ఇదిగో ఇలా 7 సంవత్సరాలు ఎలా జరిగిద్ది, 7 సంవత్సరాలు ఎలా జరిగిద్ది నీ రాజ్యంలో. 7 సంవత్సరాలు పంటలు బాగా పండతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ పంటలు బాగా పండినప్పుడు దాచిపెట్టుకుంటే దాన్ని తిని బతకొచ్చు ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఇది అని చెప్తాడు. ప్రపంచం అంతా కరువు రాబోతుందని చెప్తాడు. రాజుకు వచ్చిన కళకు అర్థం చెప్పేస్తాడు, నువ్వేనయ్యా, ఇక నా తర్వాత కింగు నువ్వే. వెంటనే గడ్డం చేపించి, శుభ్రంగా మంచి వస్త్రాలు వేపించి, రాజు ఉంగరం తీసి యోసేపుకు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాట కూడా చూద్దామా? ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో
40 అధ్యాయంలోన 41 అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. 39 ఎవరు తెస్తారో తొందరగా. 41 అధ్యాయంలో ఉందో చూడండి. 41 అధ్యాయం 41 వచనంలో ఉందో చూడండి. మరియు ఫరో అంటే రాజు, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించానయ్యా. చెరసాల్లో అసలు ఎలా ఉంటుంది ఆలోచన చేసి, చెరసాల్లో ఎలా మగ్గుతో ఉండుంటాడు యోసేపు. ఎగతాళి చేసి ఉంటారు. ఇసిరేసి ఉంటాడు కంచంలో, ముద్దెట్టి ఇసిరేసి ఉంటాడు. అంతేకాదు, చెరసాల్లో ఉండే వాళ్ళకి అన్నం ఎట పెడతారండి? నానా తిను నానా అని పెడతారా? మంచి పంచపక్ష ప్రమాణాలు తీసుకొచ్చి పెడతారు తిన్నానని. కంచంలో ఎంత ముద్ద, ఎంత కారం, ఎంత పచ్చడి వేసి ఇసిరేసి ఉంటారు తిన్నానని. ఆ జైల్లో కూర్చొని ఆ ముద్ద తినుంటాడు, ఆ సద్ది ముద్ద. ఎవరో యోసేపు జీవితం అది, మోడు బారిన జీవితం. అలా ఉన్నాడు చెరసాల్లో. అట్లాంటి యోసేపు ఇప్పుడు రాజు ముందు నిలబడి రాజు బహుమానాలు పొందుకుంటున్నాడు. యోసేపు, ఇక నుంచి ఈ రాజ్యం మీద నా తర్వాత నువ్వే అధికారివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మారిపోయిందో చూడండి. క్రొత్త జీవితం వచ్చేసింది యోసేపు. నిన్ను నియమించి ఉన్నాను. ఆ తర్వాత మాట ఏందండి? ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అతను వెళతా ఉంటే జనులు కేకలు వేశారంట, వందనాలు చెప్తున్నారంట. చూసారా? చెరసాల్లో అన్నం ప్లేట్ ఇసిరేసినోడు యోసేపు వందనాలయ్యా అంటున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, చెరసాల్లో అన్నం ప్లేట్ ఇసిరేసాడు. చెరసాల్లో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నెన్ని మాట్లాడినారు అవన్నీ మనం ఊహించుకుంటే చాలా అని ఉంటారు. అంటే బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం ఎక్కువగా చెప్పుకోకూడదులే. ఎన్ని మాటలని ఉంటారో, ఎన్ని చేసి ఉంటారో. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈయన రథం మీద వస్తూ ఉంటే ఎలాంటి జీవితం ఎలా అయిపోయింది యోసేపుది? మోడు బారిన జీవితం, నల్లబడిన జీవితం, దుఃఖపడిన జీవితం, ఏడ్చిన జీవితం ఎలా అయిపోయింది? మారిపోయింది. రథం మీద వెళ్తా ఉంటే వందనాలు బాబోయ్ యోసేపు గారు, వందనాలయ్యా. బంగారపు గొలుసు, చేతి కొంగరం, సన్నపు నార బట్టలు. ఆ రోజుల్లో ఖరీదైనవి ఆ బట్టలు, సన్నపు నార బట్టలు. ఇవి వేసుకొని వెళ్తా ఉంటే అందరూ వందనాలు చెప్పారండి యోసేపుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోడు బారిన జీవితం చిగురించబడింది. మోడు బారిన రూతు జీవితం ఏమైంది? సంతోషం, చిగురించబడింది. క్రొత్త మొలకేసి క్రొత్త జీవితం. మోడు బారిన యోసేపు జీవితం చిగురించబడి. నజరేతువాడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అసలు ఆ నజరేత్ అనే పేరు వాడితేనే ఆ పేరులోనే బలం ఉందండి. ఆ పేరు పలకండి అప్పుడప్పుడు మీ నోళ్ళతో. నజరేయుడైన యేసు అని అడగండి, పిలవండి. యేసయ్య, యేసు క్రీస్తులో ఎంత బలం ఉందో నజరేత్ అనే పేరులో కూడా అంత బలం ఉంది. పేతురు, యోహానులు మందిరంలో ప్రార్థన చేసుకోవటానికి వస్తున్నారు. అక్కడ ఒక ఆయన కుంటే ఆయన కూర్చొని ఉన్నాడు. బాబా ధర్మం బాబా అంటున్నాడు. పేతురు చూశాడు ఆయన్ని. పేతురు చూసి, మా దగ్గర డబ్బు లేదు, వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాం అని చెప్పి ఆయన్ని లేపుతారండి. యేసునామములో లెగుస్తాడు. అక్కడ పేతురు కూడా ఏమంటాడు తెలుసా? నజరేయుడైన యేసునామములో. డౌటా మీకు? చూడండి, అక్కడ చూస్తాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. తొందరగా రండి, ముగింపులోనికి వెళ్ళిపోదాంలే, ప్రార్థన చేసుకుందాం. ఆరో వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలము బలము పొందిన. వాడు దిగ్గున లేచి నిలిచి, అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో లే. ఒత్త యేసు నామములో లే అనొచ్చుగా పేతురు. ఏమంటే అర్థమవుతుందా మీకు? యేసునామంలో లే అంటే సరిపోద్ది కదా. నజరేయుడైన యేసునామంలో లే అని ఎందుకు అన్నాడు?
ఆ ఇంటి పేరు ఎందుకు వాడాడు? ఆ ఇంటి పేరులో బలం ఉంది, ఆ ఇంటి పేరులో శక్తి ఉంది. నీ జీవితం మూడు బారిపోయింది ఇక్కడ గేటు దగ్గర, అందరిని అడుక్కుంటున్నావు, అయ్యా రూపాయి ధర్మం ధర్మం అని. ఇక నుంచి నీకు ఆ పరిస్థితి లేకుండా కొత్త జీవితాన్ని యేసయ్య ఇవ్వబోతున్నాడు, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. అందుకని నజరేతు అంటే చిగుర్చుట, కొత్త మొలకేయుట. ఆ పేరు కూడా పలుకుతూ లేపుతున్నావు నిన్ను. నజరేయుడైన యేసు నామములో లే అనంగానే దిగ్గును లేచాడంట వాడు. దేవునికి స్తోత్రం. మామూలుగా కూడా లేక దిగ్గున లేచి నిలిచి నడిచాడంట. ఆ తర్వాత మనం గంతులేసాడు, పరిగెత్తాడని కూడా ఉంటుందిలేండి ఆ పక్కన. చక్కగా మందిరంలోకి వెళ్ళిపోయాడంట. 9వ వచనంలో వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమున దేవాలయ ద్వారమునంత భిక్షం కొరకు కూర్చుండని వాడు ఈడే అని గుర్తెరిగి వానిని జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి ఆ పరవశులైరి. 8వ వచనంలో నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి. ఏమండి, అప్పటిదాకా ఆడ కూర్చున్నాడు, కాలు కదలదు, నడుము కదలదు, ఏమి పని చేయట్లా. అట్లాంటి వాడు నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, మందిరంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రొత్త జీవితం వచ్చిందా రాలేదా అతనికి? ఏమండి, జీవితం మారిపోయిందా లేదా? అతని జీవితం చిగురిచ్చిందా లేదా? ఏ నామములో పిలిచాడు పేతురు? నజరేయుడైన యేసు నామములో. దేవునికి స్తోత్రం. జాల్గా విషయం. ఏ నామం చెప్పండి ఒక్కసారి, ముగించేస్తా, ముగింపు ప్రార్థన చేస్తా. ఏ నామం? నజరేతు, నజరేయుడైన యేసు. ఈ మాట పలుకుతూ ఉండండి, మీకు బలాన్ని ఇస్తాడు ఆయన. నజరేతు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసయ్య మా దేవుడు. ఎందుకంటే మా జీవితంలో క్రొత్త జీవితాన్ని, క్రొత్త మూడు బారిన జీవితాలను చిగురింపజేసి క్రొత్త ఆశీర్వాదాలు, క్రొత్త దీవెనలతో మమ్మల్ని నడిపించే దేవుడు.